తెలుగుదేశం పార్టీ 36వ మహానాడుకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదికను అలంకరించినటువంటి మన జాతీయ అధ్యక్షులు మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో విప్లవాత్మక మార్పులనే తీర్మానాన్ని ఇప్పుడే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానం మీద ఒక్కసారి తెలుగుదేశం పార్టీ చరిత్రని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఆ రోజున పార్టీ పెట్టిన సందర్భంగా ఒక్కసారి గుర్తెచ్చుకోవాలి. ఆ రోజు 1982వ సంవత్సరంలో తెలుగు జాతి గౌరవాన్ని ఔన్నత్యాన్ని పరిరక్షించాలనే సదాశయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఆ రోజు కోట్లాది రూపాయల సినీ రంగాన్ని వదులుకొని ప్రజల కోసం స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో అన్న నందమూరి తారక రామారావు ఒక మాట అన్నారు. కర్షకుడి చెమటలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ, కార్మికుడి కరిగిన కండల్లోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ, రైతు కూలీల రక్తంలోంచి పుట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ, అబలల కన్నీటి నుంచి కష్టజీవుల కంటి మంటల్లోంచి అన్నార్తుల ఆక్రందన నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని ఒక ఇంటర్వ్యూలో ఆ రోజున ఆయన మాట్లాడిన మాటలు తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ ప్రసంగాన్ని కానీ ఈ మాటలను కానీ గుర్తెచ్చుకుంటే మన ఒంటి మీద ఎంటుకలు మరి రోమాలు నిక్కొచ్చుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారి 1982లో ఈ పార్టీ స్థాపించక ముందు నాటి పరిస్థితులు వచ్చిన నాటి పరిస్థితులు కనుక బేరీజు వేసుకుంటే అనేకమైనటువంటి మార్పుల్ని తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు ఏ ఆశయంతో ఈ పార్టీని స్థాపించారో మరి నిరంతరం కూడా 36 సంవత్సరాలైనా సరే తెలుగు ప్రజల ఆశీస్సులతో నిరంతరం కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ పార్టీ నిరంతరం తెలుగు ప్రజల హక్కుల కోసం తెలుగు ప్రజలకి సేవ చేయడం కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఆత్మగౌరవం కోసం ఆ రోజున ఈ పార్టీని స్థాపిస్తే తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని ప్రపంచం నలుదిశలా తీసుకెళ్లినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 36 వసంతాలు పూర్తి చేసుకున్న నిత్యం కూడా ప్రజల సేవల గురించి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి తెలుగు ప్రజల అభివృద్ధి గురించి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా సరే వాళ్ళ అభ్యున్నతి కోసం నిరంతరం కష్టపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి ఆ రోజున ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలని తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒక్కసారి ఈ సందర్భంగా 36 సంవత్సరాల చరిత్రలో మనం ఒక్కసారి గుర్తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పేదల ఆకలి తీర్చడానికి కిలో 2 రూపాయల బియ్యం పెట్టినటువంటి పథకం కానీ, పక్కా గృహ నిర్మాణం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి సందర్భం కానీ, అలాగే వృద్ధులకి వితంతువులకి పింఛన్లు వ్యవస్థని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనం ఇవాళ గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందంటే అన్న నందమూరి తారక రామారావు చేసినటువంటి పనులు సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి సందర్భంలో మరి ఇవాళ కూడా తెలుగు జాతి ఈ పార్టీని ఆశీస్సులు అందజేస్తా ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారిని ఇవాళ కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి పార్టీ పెట్టినటువంటి పార్టీ నిరంతరం కూడా ప్రజా సంక్షేమం పట్ల ప్రజలకి చిత్తశుద్ధితో అవినీతి రహితంగా నిత్యం సేవలు అందించేదాన్ని పట్లే ఇవాళ అనేకమైన కార్యక్రమాలని ప్రజలు ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు. అంతేకాదు రైతన్నలకి 50 రూపాయలకే హార్స్ పవర్ ఇచ్చింది కానీ, చాకరేవుల నిర్మాణం కానీ, అలాగే గిరిజన హరివనైన వాడల్లో ఇంటింటికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలల్ని కట్టించినటువంటి విధానం కానీ, దేశంలోనే మొట్టమొదటిసారిగా దృశ్య శ్రావణ విద్యా బోధనాన్ని ప్రవేశపెట్టిన పరిస్థితి కానీ మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు మన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా సోదరులందరికీ గుర్తు చేస్తా ఉన్నా.
అనేక విషయాల్లో తెలుగువారి ప్రాబల్యాన్ని ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెస్తే ఇవాళ మన జాతీయ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అంతర్జాతీయంగా ఇవాళ తెలుగు వారి ఖ్యాతిని మరి ఈ తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అనేక సంక్షేమ పథకాలు పెట్టడమే కాకుండా విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అనేక కొత్త పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కనెక్షన్లు 32 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంలో కానీ, గీత కార్మికులకి చెట్లు పెంచుకోవడానికి 5 ఎకరాలు భూమినిస్తూ జీవో నెంబర్ 560 ఇవ్వటం కానీ, గొర్రెల కాపురులకు 559 1016 జీవోలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రజకులకి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడానికి జీవో నెంబర్ 27 ఇవ్వటం కానీ, నాయి బ్రాహ్మణులకి పుణ్యక్షేత్రాల్లో పనిచేసేదానికి అవకాశం కల్పించినటువంటి జీవో నెంబరు 254 ఇవ్వటం కానీ, మత్స్యకారులకి రుణాలను అందించే చేప పిల్లలు సైకిళ్లు పెంచుకోవడానికి జీవో నెంబరు 353 ఇవ్వటం కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వల్లే అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే 1982 ముందు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలని ప్రజల్ని ఓట్లు వేసుకునే ఒక యంత్రాలుగానే చూసే పరిస్థితి ఉండేది. ఊళ్ళలోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నా, ఒక ఎంపీగా ఉన్నా ఆ ప్రజలకి ఆ ఎంపీని ఎమ్మెల్యే దర్శన భాగ్యం కూడా దక్కిన పరిస్థితుల నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎమ్మెల్యేని ప్రజల వద్దకు పంపించి నిత్యం ప్రజల్లో ఉంచి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఎవ్వరూ కూడా మరవలేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2 రాష్ట్రాలుగా ఇవాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా విభజింపబడినా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ విషయంకి వస్తే అనేక సమస్యల్లో 16,500 కోట్ల అప్పుల ఊబిలో ఈ రాష్ట్రం ఉన్న ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆస్తి ఒక్క వ్యక్తి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ప్రజలు గుర్తించి వాళ్ళ బాధ్యతని ముఖ్యమంత్రిగా వారికి అప్పచెప్పడం అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు అనేక సమస్యల మీద పోరాడాం. 10 సంవత్సరాలు మనం అధికారంలో లేనప్పుడు ప్రజల పక్షాన్ని ఉన్నాం. అధికారంలో గతంలో 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఎప్పుడు కూడా నీతి నిజాయితీలతో ప్రతి సంక్షేమ పథకాన్ని కానీ, ప్రతి పేదవాడికి ఇచ్చే పథకాన్ని కానీ, ₹1 అవినీతి కానీ లేకుండా ఇవాళ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసుకొని ఇవాళ పక్క గృహాలు ఇవ్వడంలో కానీ, పింఛన్లు ఇవ్వడంలో కానీ, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతు రుణమాఫీలో కానీ, డ్వాక్రా మహిళల రుణమాఫీలో కానీ, ఇవాళ బీసీ ఎస్సీ కాపు బ్రాహ్మణ మైనార్టీ వర్గాలకు ఇచ్చే లోన్ల విషయంలో కానీ 1 నయా పైసా అవినీతి లేకుండా చేస్తున్నామంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీకే ఆ ఘనత దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సోదరీమణులారా, ఇవాళ ఈ 36వ మహానాడు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీరందరూ కూడా ఈ వేదిక మీద జరిగితే ప్రతి చర్చని కూడా గ్రామ స్థాయిలో మళ్ళా చేపట్టాల్సిన అవసరం ఉంది. 36 సంవత్సరాల కిందట ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించారో ఇవాళ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పార్టీ ఏ విధంగా ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందనే విషయాన్ని నిత్యం ప్రజల్లో చర్చించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇందాడే చెప్పారు మన అధ్యక్షుల ఉపన్యాసంలో, విశాఖపట్నంలో 2 సంవత్సరాల కిందట హుదూద్ అనే తుఫాన్ వస్తే అనేక ఇబ్బందులు పడితే 2 సంవత్సరాల్లోనే ఇవాళ ప్రపంచంలోనే భారతదేశంలోనే అత్యంత సుందర నగరంగా ఈ విశాఖపట్నం తీర్చిదిద్దుతుందంటే అది మన తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కార్యదక్షత అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దాన్నే మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామాన్ని, ప్రతి నగరాన్ని, ప్రతి మండలాన్ని కూడా ఇవాళ ఆ విధంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రజలే మొట్టమొదటి అంశం అనే విషయాన్ని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పినటువంటి విధంగా
మొట్టమొదటి ప్రాధాన్యత ప్రజలే అనే అంశాన్ని మన గౌరవ జాతీయ అధ్యక్షులు మన ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి కులంకుషంగా తీసుకెళ్లి మనం చేస్తున్నటువంటి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల్లో మనం చేసినటువంటి పథకాలు కానీ 36 సంవత్సరాల కింద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ విషయం కానీ అక్కడ తెలంగాణలో ఎల్ రమణ గారు కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి పెద్దలందరూ ఆధ్వర్యంలో తెలంగాణలో చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లి ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సామాన్యుడి కోసం, ఒక బడుగు బలహీన వర్గాల కోసం, ఒక మైనారిటీ వర్గాల కోసం, ఒక ఎస్సీ దళిత వర్గాల కోసం, ఒక కాపుల కోసం, ఒక పేదల కోసం ఈ నిరంతరం ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని